హలో అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజైతే మా హస్బెండ్ ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు చికెన్ ఫ్రై చేసేవారంట. సో అదే చికెన్ ఫ్రైని ఇప్పుడు మీకు షేర్ చేయాలనుకుంటున్నారు. సో ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి 1 kg చికెన్లో. ఇలా మంచిగా కలుపుకొని సైడ్కి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని, హాఫ్ అన్ అవర్ తర్వాత కళాయిలో మంచిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మంచిగా కొంచెం కొంచెం వాటర్ బయటకు వచ్చేదాకా పెట్టుకోవాలన్నమాట. చికెన్లోని వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులో సాల్ట్, ఇంకా కారం, ఇంకా ధనియా జీరా పౌడర్ అండ్ చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్ అండ్ పసుపు ఇవన్నీ వేసుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. అండ్ ఇందులోనే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలంట. కొబ్బరి పౌడర్ అంట చాలా టేస్టీగా అనిపిస్తుంది అంట తినేటప్పుడు. అండ్ ఇందులో పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలంట. అండ్ అంతే, ఇంకా చికెన్లో వాటర్ అంతా పోయేదాకా, ఇంకిపోయేదాకా ఇది పెట్టుకోవాలంట. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలంట. మంచిగా ఉడికిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే. చాలా బాగుంది నిజంగా. నేను చేసేదానికంటే ఇంకా బాగుంది. నేనైతే అప్పటికప్పుడు అన్ని నూరి వేస్తాను. బ్యాచిలర్స్గా ఉంటే అవన్నీ కుదరదు కదా. చూడండి ముక్క ఎంత మంచిగా ఉందో, అసలు ఎంత టెంప్టింగ్ ఉందో. నాకైతే మస్తు నచ్చింది. మా హస్బెండ్ కూడా ఇలా చేసి ఉన్నారు కాబట్టి ఇంకోసారి ఎప్పుడైనా ఇలాగే చెయ్యి అని చెప్పారు నాకు.